ఈ ప్రపంచమంతా నిద్రలో ఉన్నది. దానితో పాటు బెత్లెహేమ్ అనే చిన్న పట్టణం కూడా. కానీ ఆ రాత్రి సాధారణం కాదు. ఎందుకంటే ఆకాశంలో ఒక నక్షత్రం ఆశలా వెలిగింది. అకస్మాత్తుగా ఆ నక్షత్రం నుండి వెలుగు జారింది. ఆకాశమే తెరుచుకున్నట్లు అనిపించింది. తెల్లని రెక్కలతో దేవదూతలు భూమిపైకి దిగి వచ్చారు. ఆ గాలిలో ఒక స్వరం మారుమోగింది. భయపడవద్దు, ఈరోజు మీకోసం రక్షకుడు జన్మించాడు అని దేవదూతలు ప్రకటించారు. అది రాజభవనం కాదు, బంగారు గది కాదు, ఒక చిన్న కొట్టంలో గడ్డిపై పడుకున్న చిన్న శిశువు. ఆయనే యేసయ్య, ఈ లోకానికి వచ్చిన ఆశ. ఆ వెలుగును చూసిన గొర్రెల కాపర్లు వారి హృదయాల్లో ఆనందం నిండింది. భయం లేకుండా ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వారు ముందుకు సాగారు. ఆ రాత్రి చీకటి వెనక్కి తగ్గింది. చలి వెచ్చదనంగా మారింది. ప్రపంచం గ్రహించింది ప్రేమ భూమిపైకి వచ్చిందని. అందుకే క్రిస్మస్ అంటే కేవలం పండుగ కాదు, దేవుడు మన మధ్యకు వచ్చిన రోజు, ఆశ పుట్టిన రాత్రి. ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.